సికింద్రాబాద్ మహీంద్రా హిల్స్ లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నా అంటే గింత నేను చరిత్రకళను నన్ను పట్టుకొని ఈయన చేసిన ప్రయత్నం మామూలు లేదు. నేను నిజంగా ఈ మా అన్నగారు వచ్చిన తర్వాత మా రామకృష్ణ గారు కూడా చెప్పిన నాయకులకు నేను ఎక్కువ తక్కువ రాను, నా గురించి మొత్తం తెలుసు వాళ్ళకు. వేస్తే ఈటల అందరి మీద ఒక అవగాహనతో ఓటైతే తప్ప ఉత్తగా గుడ్డేది చేయబడితే పడదే నేను చెప్తున్నా. లేకపోతే మనం ఇవాళ ఇంటింటికి పోయి ఎప్పుడు వాళ్ళతో పోటీ పడి పైసలు పంచడం మనం ప్రభావ పెట్టడానికి మనతో సాధ్యమయ్యే పని కాదు. అది గవర్నమెంట్, నాకు తెలుసు గవర్నమెంట్ ఎట్లుందో ఎట్లా పనిచేస్తే తెలుసు అని చెప్పినాం. కానీ వాళ్ళ ఇక్కడ నేను ఎక్కడ చూసానంటే మా అన్నగారు నిలబడాడు ఎమ్మెల్యేగా. సరే మా అన్నగారిని ఆశీర్వదించకపోయినా నాకు మా అన్నగారి కంటే ఆయనకు 12,000 ఓట్లు మైనస్ వస్తే ఆ 12,000 కలిపి ఇంకొక 17,000 16,000 మెజార్టీ ఇచ్చి దాదాపు 28,000-29,000 మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి నియోజకవర్గం కంటోన్మెంట్ నియోజకవర్గం ఇది. నేను 2 మాటలు చెప్పిపోతా. నేను రాజకీయాల కొత్త కాదు, చాలామంది పెద్దలు మాట్లాడి 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కొట్టగానే వస్తుంది. ఈటల అంటే ఎవడో పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు, ఇంకా టాల్ పర్సనాలిటీస్ వాళ్ళు. రాజశేఖర్తో పెట్టుకుంటే అడ్రస్ ఉండాలని చెప్పేది, కానీ రాజశేఖర్తో కొట్టాలి పెట్టుకున్నాను. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని అన్నాడు. నిప్పులు జరిగిన నా మాటలు బయటికి రాకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు బయటికి రావచ్చు, మేము మాట్లాడిన మాటలు బయటికి రాకపోవచ్చు, కానీ ఆనాడు ఆయన నన్ను మాట బయటకు వచ్చిన తర్వాత గిన్నె అంటావా అంటే నన్ను గట్లంటావా అన్న, నన్ను గట్లంటావా అని గిట్లనే అంటా అన్న చెప్పాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నాడు. ఒక్క రూపాయి ఆయన నీ అబ్బాయి జాగిర్ అనుకుంటావా, నీ అబ్బాయి జాగిర్ అనుకుంటావా అన్నాడు. మా నవ్వుతాం, ఇప్పుడు కలుసుకున్నప్పుడు నవ్వుకుంటాం మేము. జస్ట్ యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ ద స్టేట్ మిస్టర్ ముఖ్యమంత్రి, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పాను నేను. అట్లా నన్ను పడుకొని నిన్న మొన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? స్ట్రీట్ ఫైటర్ కావన్నా? ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నాడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నాడు కావాలి. వట్టిగాకి చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వు ఎంత రానివాడు గొప్పవాడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అందుకని ఇట్లా రకరకాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం, మేము మాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడాం. సందర్భం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉన్నోళ్ళం మేము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడలేదు. నేను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి నీ బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా పనిచేస్తాను. రెండోది కంటోన్మెంట్. డెఫినెట్గా ఇప్పటిదాకా ఒకరు గుర్తు చేశాడు, నీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు జాగీరా? అరే జాగీర్ తెలంగాణ ప్రజల జాగీర్, ఇది ప్రజల జాగీర్, ఇది ఎవరి జాగీర్ కాదు. ఇది ఆఫ్టర్ ఆల్ రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ నీ కార్పొరేటర్ పదవి కావచ్చు, ఇవాళ వారికి వచ్చినటువంటి ఈ కంటోన్మెంట్ వైస్ చైర్మన్ కావచ్చు, వచ్చిన ఎమ్మెల్యే పదవి కావచ్చు, వచ్చిన ఎంపీ పదవి కావచ్చు, ఇవాళ వచ్చిన ముఖ్యమంత్రి పదవి కావచ్చు, వచ్చిన ప్రధానమంత్రి పదవి కావచ్చు, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చిన పదవులు తప్ప నీ జాగీర్లు కాదనే విషయం మనం మర్చిపోవద్దు. వీళ్ళందరూ